అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కొత్త ఎయిర్పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో ఏపీకి అనుసంధానం పెరగనుంది. విదేశాలకు వెళ్లాలంటే ఇకపై కనెక్టింగ్ విమానాల కోసం హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వెళ్లనక్కర్లేదు. దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ మెరుగు కానుంది. ఔషధాలు, ఆక్వా ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు తదితర ఉత్పత్తులను భోగాపురం నుంచే విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఉత్తరాంధ్ర లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్టులో ఔషధాలు, ఆక్వా, రెడీమేడ్ దుస్తులు వంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన సదుపాయాలు లేవు. ప్రత్యేక టెంపరేచర్ కంట్రోల్ రూమ్లు, విమానంలోకి సరుకును ఎక్కించడానికి ప్రత్యేకమైన లిఫ్ట్లు లేని కారణంగా కొద్ది పరిమాణంలో మాత్రమే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. విశాఖపట్నంలో 2 పోర్టులు, 1 స్టీల్ ప్లాంట్తో పాటు వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ జోన్, అచ్యుతాపురంలో ఏపీ ఎకనామిక్ జోన్ ఉత్పత్తులన్నీ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మరోవైపు రెడీమేడ్ దుస్తులు తయారు చేసే బ్రాండిక్స్ కర్మాగారం కూడా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం జరగబోతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. నవీన్, భారత ప్రధాని రేపు ఉదయం 10:30 గంటల సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం రాబోతున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వారు వస్తున్నటువంటి నేపథ్యంలో విమానాశ్రయం పరిసర ప్రాంతాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర బలగాల అధీనంలోకి వెళ్ళిపోయిన జరిగింది. అయితే రేపు ప్రధాని రాక సందర్భంగా అపూర్వమైనటువంటి స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకోసం అంటే ప్రధాని మోదీ వివిధ దేశాలు పర్యటిస్తున్నప్పుడు ప్రవాస భారతీయులు వారికి అపూర్వమైనటువంటి సాదర స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని మారుమూలగా ఉండి వెనుకబడిన జిల్లా ఉండేటటువంటి ఉత్తరాంధ్రకు వస్తున్న నేపథ్యంలో ప్రధానిని ఆకట్టుకునే విధంగా, వారి మనసును గెలుచుకునే విధంగా కూటమి నేతలు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. 7,000 పైగా ఆదివాసీ బిడ్డలతోని అపూర్వమైనటువంటి దింసా నృత్యంతోని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట ఉండి దక్షిణ భారతదేశంలో తొలి గాన పాఠశాలగా ఉన్న మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలతో కూడా ప్రధానికి అపూర్వమైనటువంటి స్వాగతం పలకడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. 3 రోజుల నుండి ఈ విమానాశ్రయ ప్రాంగణంలోనే దీనికి సంబంధించినటువంటి ఔత్సాహిక కళాకారులు, వృత్తి కళాకారులందరూ కూడా రిహార్సల్స్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ ఏదైతే 7,000కు పైగా ఆదివాసీ బిడ్డలు దింసా నృత్యం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ముందు ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నారో ఈ దశలో ఈ రోజు కాసేపటి క్రితం గిన్నీస్ రికార్డు వాళ్ళు కూడా ఇక్కడ ఆదివాసీ పిల్లలకు
గిన్నీస్ రికార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఇంత పెద్ద స్థాయిలో స్వాగతం పలకడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా కూడా చెప్పుకోవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా ఇంతవరకు కూడా ఈ కనీవిని ఎరుగుని రీతిలో నారా లోకేష్ పాదయాత్ర ముగింపు కూడా ఆ సభ కూడా దానికి మరింత స్థాయిలో వచ్చే విధంగా ఇక్కడ ప్రధానికి స్వాగతం పలకడానికి, అదే విధంగా ఈ విజయోత్సవ సభకు, ఈ ప్రారంభ సభకు జనం పెద్ద ఎత్తున రాబోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, అదేవిధంగా పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాల నుంచి జిల్లాకు 50,000 కనీసం తక్కువలో తక్కువ 50,000 మంది, మొత్తం 3 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తారని కూటమి నాయకత్వం అంచనా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ముగ్గురు కూడా ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అందరూ కూడా ఈ రోజు రాత్రికే వీరు ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రధానికి రేపు అపూర్వమైన స్వాగతం చెప్తున్న నేపథ్య వేదిక మీద నుంచి కొన్ని వేల కోట్లు ప్రయోజనం కలిగేటటువంటి ప్రాజెక్టులకు కూడా వారు ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.